హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. ప్రస్తుతం మనం రాజకీయ రసవత్వంగా ఉన్న తరుణంలో హెచ్చర్ల నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి సువారి రమ్య గారితో మనం ఉన్నాం. అసలు ఆవిడ ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉన్నారో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. అమ్మా, అసలు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం గల కారణాలు ఏంటమ్మా? మొదట నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే మొదటిసారి. కానీ మా మామగారైన సన్యాసరావు గారు గత 25 ఏళ్ల నుంచి బీజేపీలో పనిచేస్తూ వచ్చారు. మారుమూల గ్రామాల్లో బీజేపీ అంటే తెలియని గ్రామాల్లో కూడా ఆయన జెండా మోసుకుంటూ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, ఎవరు అర్హులు, వారికి ఇప్పించడంలోను, గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించడంలోను, ఇలాంటివి ఎన్నో రోడ్లు వేయించడంలోను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి బూత్ స్థాయి నుంచి బలపరుచుకుంటూ వచ్చారు. కానీ మాకు 2019లో కానీ 2024లో కానీ ఆశించిన విధంగా మాకు సీట్ వస్తుందని అనుకుంటే రాలేకపోయింది. అవి ఏవైనా కారణాలు అయ్యుండొచ్చు, అవి నేను ప్రస్తావించదలుచుకోలేదు. కాబట్టి ఈసారి 2024లో మాకు రాకపోవడం వల్ల మేము స్వతంత్రంగా ముందుకొచ్చి ఈ బరిలో పాల్గొనడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఇటువంటి పార్టీ జెండా లేకుండా మీరు గెలవడం మీకు సాధ్యమవుతుందమ్మా? తప్పకుండా అవుతుందండి. ఎందుకంటే హెచ్చర్ల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గెలవడం అనేది ఇదేమి మొదటిసారి కాదు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ రావడం ఇది మొదటిసారి కాదు. అంతకు ముందు చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఎక్కువ ఇండిపెండెంట్ క్యాండిడేటే. కాబట్టి ఇదేమి నేను మొదటిసారి తీసుకొస్తుంది కాదు. ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రజలు, హెచ్చర్ల నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, నేను ఇప్పుడు వరకు మాట్లాడిన ప్రజలు కానీ ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. ఒక నాయకత్వ మార్పు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ మే 13వ తారీఖున వాళ్ళు ఆ డెసిషన్ ని ఈవీఎంస్ లో నమోదు చేస్తారు. దానివల్ల జూన్ 4వ తారీఖున మీరే చూస్తారు గెలుపు ఎవరి పక్షాన ఉంటుంది. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే హెచ్చర్ల నియోజకవర్గానికి మీరు ఎటువంటి హామీ ఇస్తారు? ప్రతి గ్రామంలో త్రాగునీరు సమస్య అనేది అధికంగా ఉంది. ప్రతి గ్రామంలోనూ ఇదే ప్రాబ్లం ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి మెయిన్ కొన్ని పథకాలు అందకపోవడం వల్ల కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ గా వితంతువులు, వాళ్ళు 3 ఏళ్ళు అయినా కూడా వాళ్ళకి ఇంతవరకు పెన్షన్లు అందకపోగా వారు ఎన్నిసార్లు వారు అధికారుల దగ్గరికి నోటిఫై చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలే కాకుండా ప్రధానంగా విద్య, వైద్యం అందని ద్రాక్షలాగా మిగిలిపోయిందండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అవి చాలా, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల తీసుకుంటే వర్షం వస్తే సగం నీరు నిండిపోయి మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పాఠశాలల పరిస్థితి అలా ఉంటే ఇంకా పిల్లలు ఎలా వెళ్తారు? కాబట్టి తల్లిదండ్రుల మీద భారం పడుతుంది. వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ లోను వీటిల్లోనూ పెట్టడం వల్ల వాళ్ళు ఎంతో ఖర్చు వెచ్చిస్తున్నారు. ఇదే కాకుండా ఇంకో సమస్య, మన యువత ఖాళీగా కూర్చుంటున్నారు. నేను చూసిన ఉపాధి హామీ పనుల్లో కూడా యువత కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం చదువుకున్నావు అంటే డిగ్రీ చదువుకున్నావు అంటున్నారు, కానీ వాళ్ళకి ఉద్యోగం లేకపోవడం వల్ల ఉపాధి హామీకి రావడం జరిగింది. చాలా బాధాకరం. మా ఎజెండా చూసుకున్నట్లయితే మీరు యువతకు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండే పరిశ్రమల్లో వారికే ఉద్యోగాలు కేటాయించడం మరొక ఎజెండా. కాబట్టి ఇవన్నీ హెచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న సమస్యలే. ఇది ఒక గ్రామానికి సంబంధించింది కాదు, ప్రతి గ్రామంలోనూ ఈ సమస్యలు ఉన్నాయి. హెచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న వలస కార్మికులకు మీరు ఇచ్చే హామీ ఎలా ఉంటదమ్మా? ఇక్కడి నుంచి వలస వెళ్లే అవకాశమే లేదండి. మా ప్రభుత్వం వచ్చినట్లయితే ముఖ్యంగా పరిశ్రమలు, ఇప్పుడు ఉన్న పరిశ్రమలు కాకుండా మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి, అంటే కాలుష్య రహితంగా ఉన్న పరిశ్రమలు కానీ, కాలుష్యం కంట్రోల్లో పెట్టుకుని ఉన్న పరిశ్రమలు కానీ, ఇలాంటి పరిశ్రమలకి వారికి ఒక అవకాశం ఇస్తూ మన స్థానికంగా ఉండే యువతకి మళ్ళీ వలసపోతున్న కార్మికుల్ని ఆపేందుకు గాను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాడి నుంచి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ వరకు మేము ప్రతి ఒక్కరిని ఆదరిస్తాము. కాబట్టి ఎంతో ముందుగా అభివృద్ధి చెందితేనే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా వలసపోకుండా ఇక్కడే ఉంటారు. మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వం టీడీపీ గాని వైసీపీ గాని వస్తే ఇక్కడ మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఎందుకంటే నాయకులు మీకు సహకరించకపోవచ్చు, అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు అన్యాయం అవుతారు కదమ్మా. ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఎవరైనా వచ్చినా, రేపు పొద్దున ఎలక్షన్స్ లో నేను ఇండిపెండెంట్ గా వెళ్తున్నాను, కానీ ప్రభుత్వంలో ఎవరు వచ్చినా కూడా వారికి ఇప్పుడు ఈ హెచ్చర్ల నియోజకవర్గం అందాల్సిన ప్రభుత్వ పథకాలు అన్ని సవ్యంగా అందుతాయండి. ఇక్కడ వైసీపీ టీడీపీ అన్న తారతమ్యం ఉండదు. ఎందుకంటే మాకు ఇలాంటి డివైడ్ అండ్ రూల్ కానీ, ఇలాంటి పక్షపాత ధోరణులు కానీ లేవు.
ఎవరైనా ఒకటే, అర్హులైన ప్రతి ఒక్కళ్ళు సమానమే. ఇక్కడ అన్ని పథకాలు అందరికీ చేరవేస్తాము. కాబట్టి ఎలాంటి అవాంతరాలు మేమైతే ఇవ్వం. కాబట్టి ప్రభుత్వాలతో కూడా మేము కలుపుకుని ఒక వారితో పాటు ముందుకు వెళ్ళడానికే ఇష్టపడతాము గానీ వ్యతిరేకత ఉంటే మేము కూడా వారికి ఏం చేయలేం. కాబట్టి అలాంటిదేమీ జరగదండి. మేము గెలిచినా కూడా, నేను గెలిచినా కూడా రేపొద్దున ఏ పార్టీ వచ్చినా కూడా వారితో కలుపుకుంటూ వెళ్తాము. ఎందుకు పథకాలన్నీ అందరికీ అవైలబుల్ గా తీసుకొస్తాం. మీకు టికెట్ ఇవ్వకపోవడం గల కారణమేనమ్మా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు అంటున్నారు? ఒకటి ప్రధానమైన రీజన్ అదేనండి. కాకపోతే ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక సరైన నాయకత్వ లోపం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇది లోపంగానే ఉండిపోయింది. కాబట్టి హెచ్ఎర్ల నియోజకవర్గం ఒక వెనకబడిన జిల్లా, ఒక నియోజకవర్గం లాగా ఉండిపోయింది. ఇలా ఇప్పుడు ఎన్నాళ్ళు, ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పినట్టు మా మామగారు బీజేపీలో అంతకు ముందు ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. కాబట్టి రాజకీయ పరంగా మాకు చైతన్యం ఉంది, మాకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఈ పరిస్థితులను చూసి మా వంతు సాయంతో, కృతజ్ఞత భావంతో మేము కూడా బరిలోకి వచ్చాము, ప్రజల ముందుకు వచ్చాము. ప్రజలే ఈసారి నన్ను ఆశీర్వదిస్తారు, ముందుకు తీసుకెళ్తారు, వారే గెలిపిస్తారు, విజిల్ గుర్తుతో గెలిపిస్తారు. సువారి రమ్య గారి అజెండా ఏమిటి? మా ఎజెండా మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశం మరియు ఇక్కడ ఉన్న నీరు, మెయిన్ గా ప్రధానంగా నీరు, త్రాగునీరు, సాగునీరు ఇవి అందించితే ప్రతి గ్రామం చల్లగా ఉంటుంది. ప్రతి గ్రామంలో ప్రజలు ఎంతో హాయిగా ఉంటారు. ఎందుకంటే ఇవి బేసిక్ కమ్యూనిటీసే లేవండి ప్రతి గ్రామంలో. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఎక్కడో కొత్త కొత్త పథకాలేం కాదు. ఇవన్నీ బేసిక్ కమ్యూనిటీస్, ప్రతి గ్రామానికి చెందాల్సిన కమ్యూనిటీస్. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ గ్రామంలోనూ ఇవి లేవు. నేను విన్ అయిన తర్వాత ముందుగా ఫస్ట్ గా ప్రతి గ్రామంలోకి వెళ్ళి అక్కడున్న ప్రధాన సమస్య ఏంటి అది ఫస్ట్ సాల్వ్ చేసి మేము ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతాం. అది ప్రజలతో పాటు, ప్రజలతో మమేకమవుతూ వారిని డైరెక్ట్ గా అడిగి తెలుసుకుని వారితో డైరెక్ట్ గా మాట్లాడుతూ వారితో పాటు మా అభివృద్ధి ఎలా ఉంటుందో, నియోజకవర్గ అభివృద్ధి మీరే చూస్తారు. ఈసారి వాళ్ళు వినూత్నంగా ఆలోచించి ఒక మహిళగా ముందుకొచ్చినందుకు వారు నన్ను నమ్మారు, నాతో పాటే ఉన్నారు. నాకు ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ మా గుర్తు వచ్చేసి విజిల్ గుర్తు. విజిల్ గుర్తుతో ఈ విజిల్ అనేది ఒక పడుకున్న వాళ్ళని కూడా లేపుతుందండి. నిద్రపోతున్న రాజకీయాన్ని, నిద్రపోతున్న అలసత్వాన్ని, అధికారుల్లో ఉన్న అలసత్వాన్ని అన్ని తట్టి లేపే విధంగా మా విజిల్ ఉంది. ఈ విజిల్ గుర్తుతోనే నేను గెలుస్తాను. ఇక్కడ తప్పకుండా అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారా, లేకపోతే గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారమ్మా? తప్పకుండా ఇప్పుడున్న రెస్పాన్స్ చూస్తున్నట్లయితే 10,000 మెజారిటీతో నేను గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. గొర్రెల కిరణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదంటారమ్మా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ అభివృద్ధి చేస్తుంటే ప్రజల్ని ఇంత రెస్పాన్స్ వచ్చిండేదే కాదు. ప్రతి గ్రామం వెళ్ళినా అదే ప్రాబ్లం. ఆయన కూడా డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళని ఓట్లు అడగలేకపోతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఎక్కడ చూసినా మీరు ఎవరినైనా ప్రజల్లో కూడా వెళ్ళి కనుక్కోండి, మీకే అర్థమవుతుంది ఎంత వ్యతిరేకత ఉందో. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో విజయం మమ్మల్ని వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. హెచ్ఆర్ల నియోజకవర్గం ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈసారి మీరు వేసే ఓటు ఎంతో అమూల్యమైనది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు, నాకు విజిల్ గుర్తుపై వేసే ప్రతి ఒక్క ఓటు వృధా పోనివ్వనని మాటిస్తున్నాను. ప్రతి ఒక్కరికి విజిల్ గుర్తుపై వేసిన ప్రతి ఒక్కళ్ళ ఓటుకి నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా వారు ఏదైతే ఆశించి నాకు ఓటు వేసి గెలిపించారో అది ఆ ఆశయాల కోసమే పనిచేస్తాను. 5 ఏళ్ళు వారి కోసమే, వారితోనే అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తూ అందరికీ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.